హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు వెయిట్ లాస్ అవ్వటానికి మంచి హెల్ప్గా ఉండే ప్రోటీన్ ఫుల్ గుంట పొంగనాల ప్యాన్లో తక్కువ ఆయిల్తో చూపించబోతున్నాను. ఇదేంటంటే పెసర్లతో చేశాను ఫ్రెండ్స్. ఎప్పుడు దోశలు తిని తిని బోర్ కొడుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా చేసుకుందాము. ఒక మీడియం సైజు ఉల్లిపాయని చాప్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్ని తురిమేసి పెట్టుకున్నాను. కరివేపాకుని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు పెసర్లను మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 పచ్చిమిర్చిని, కావాలనుకుంటే అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు, ఫైన్గా పేస్ట్ చేసి ఇలా ఒక బౌల్లో వేసుకున్నాను. దీనిలో మనము కొంచెం జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు, అలాగా సన్నగా తురిమి పెట్టేసుకున్న క్యారెట్, ఒక మీడియం సైజు ఉల్లిపాయని దీనిలో వేసేసుకుంటున్నాను. ఒకసారి బ్యాటర్ని నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా ఇలా చేసేసుకొని దీనిలో మనము ఉప్పుని యాడ్ చేసుకుందాము. ఉప్పు వచ్చేసి ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేస్తున్నాను. మీ రుచికి సరిపడినంత, మీ బ్యాటర్కి ఎంత తగ్గుతుందో అంత వేసుకోండి. తర్వాత వచ్చేసి నేను దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. ఇలా వేయడం వల్ల చక్కగా క్రిస్పీగా వస్తాయి గుంత పొంగనాలు. పైకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయి. వీటన్నిటిని చక్కగా వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా కలిపేసుకొని కొంచెం బాగా గట్టిగా ఉంది, అందుకనేసి కొంచెం లైట్గా వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక చిటికెడు సోడా ఉప్పుని కూడా యాడ్ చేస్తున్నాను, వంట సోడాని. తర్వాత గుంత పొంగనాల ప్యాన్ని పొయ్యి మీద పెట్టేసి కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని, ఇంకా కావాలనుకుంటే మీరు తక్కువ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలాగా వేసేసుకోవాలి. వేసేసుకొని మంటని సిమ్లో పెట్టండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం వల్ల మరింత మందికి రీచ్ అవుతుంది. ఒక మాట చెప్పాలంటే పెసరట్టు కన్నా ఇది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇది ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. గుంత పొంగనాల ప్యాన్ని నేను కొత్తగా తెప్పించుకున్నాను. సో ఒక్కొక్క రెసిపీని దీనిలో నేను ట్రై చేస్తున్నాను అన్నమాట. మినీ పిజ్జా కూడా చేశాను దీనిలో, చాలా బాగుంది పిజ్జా కూడా. మా పిల్లలు పెసరట్టు తినరు, సో నేను ఇలా చేసి పెడితే వాళ్ళు చక్కగా తిన్నారు. పెద్ద అబ్బాయి అన్న కొంచెం తినమంటే ఒక దోశ అయినా తింటాడు. చిన్న బాబు అయితే అసలు పారిపోతాడు వద్దు అనేసి. అలాంటి వాడు చక్కగా ఇలా చేసి పెడితే తిన్నాడు. చాలా బాగున్నాయి మమ్మీ అన్నాడు. ఇలాగైనా చేసి పెడితే పిల్లలకి చక్కగా ప్రోటీన్ ఫుల్గా ఉంటుందనేసి నేను గుంట పొంగనాల ప్యాన్లో వేశాను. చాలా బాగుంది. మీరు ఈ ఆయిల్కి బదులుగా పిల్లలకి చేసి పెట్టేలకైతే నెయ్యితో కూడా వేసుకోండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒకసారి మళ్ళీ మూత తీసి చెక్ చేస్తున్నాను. నేను కొంచెం లేట్గా తీసాను ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్కే దగ్గరుండి మరి మీరు చూసుకోండి. మధ్యలో కదా కరెక్ట్గా మంట తగిలేది, మాడిపోయినాయి. అంటే కొంచెం ఎర్రగా వేగాయి, మాడిపోయాయి అంటే మరీ మాడిపోలేదు. ఇలాగా చూసారు కదా, చక్కగా ఇలా టర్న్ చేసేసుకోండి. అంత ఈజీగా వచ్చేస్తుందో చూసారు కదా. కావాలి అనుకుంటే దీనిపై నుంచి కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇంకా బాగా ఎర్రగా కాలుతున్నాయి. ఇంతే ఫ్రెండ్స్, చక్కగా ఇలాగా హెల్తీగా తక్కువ ఆయిల్తో చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఒక ట్రిప్ అయిపోయింది, నేను తీసాను. చూడ్డానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతకంటే ఎక్కువగా బాగుందన్నమాట టేస్ట్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.